వైజాగ్ వెళ్దాం అనుకున్నాము. సో వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్ వచ్చేసి 5 o'clock స్టార్ట్ అవుతుంది. మేము 4:30కే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. సో అట్ లాస్ట్ వచ్చేసి 4:40 వరకు వందే భారత్ ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ రాగానే ఎక్కుదాం అనుకుంటున్నాము. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను వందే భారత్ ట్రైన్. సికింద్రాబాద్ టు వైజాగ్. చూద్దాం పద ఎలా ఉందో. ఓకే, ఇది చైర్ కార్ అనమాట. ఓకే, పర్లేదు. సో ట్రైన్ ఎక్కగానే, ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరికి అందరికీ వాటర్ బాటిల్స్ సప్లై చేశారు. నెక్స్ట్ సో బాటిల్ మీద ఇలా రాశారన్నమాట. ఇది కేవలం అంటే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే. సో 6 o'clockకి మార్నింగ్ పూట స్నాక్స్ ఇచ్చారు. అది వచ్చేసి ఒక బిస్కెట్ అండ్ ఒక కాఫీ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్స్. ఇది వచ్చేసి కాఫీ పౌడర్. ఇప్పుడు వాళ్ళు మనకి ఒక హాట్ వాటర్ ఇస్తారు, దాంట్లో కలుపుకొని తాగేసేయాలి. సరే, ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను. సో అట్ లాస్ట్కి హాట్ వాటర్ ఇచ్చారు. సో ఈ ప్యాకెట్ మొత్తం అలా కలుపుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఏదో వెరైటీగా ఉంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మేము టేస్ట్ చేశాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. బోర్ వస్తుందని చెప్పేసి మా పిల్లలు ఆడుకున్నారు. అండ్ 7:30కి మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్, చట్నీ, ఇడ్లీ, ఒక వడ, 2 ఇడ్లీస్ ఇచ్చారు అండ్ ఒక మఫన్ ఇచ్చారన్నమాట. సో మేము బుక్ చేసుకున్నామంట. ఏంటంటే ఆ టికెట్తో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా బుక్ చేసుకున్నాము అండ్ ఒక కర్డ్ కూడా ఇచ్చారు దీనికి. ఓకే, అట్ లాస్ట్ రాజమండ్రి కొంచెం రీచ్ అయ్యాము. ఇది అయితే చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది. బ్రిడ్జ్ ఎంత బాగుందో చూసారు కదా. వ్యూ అయితే సూపర్ ఉంది. సో వావ్, అమేజింగ్. చాలా 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 బాగుంది. నచ్చింది నాకైతే చాలా. ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోతే సీట్ కింద ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ 12 o'clockకి లంచ్ వచ్చేసింది. లంచ్ వచ్చేసి ఆలు కర్రీ, పన్నీర్ కర్రీ, కర్డ్, 2 చపాతీస్ ఇచ్చారు అండ్ పప్పు ఇచ్చారు. లైట్గా బిర్యానీ ఇచ్చారు. అట్ లాస్ట్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారన్నమాట. సో వైజాగ్ ట్రిప్ అయిపోయింది. బాయ్.